పాషమైలారం ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని శోకం నింపింది. పరిశ్రమలకు కేర్ ఆఫ్ గా ఉన్న సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో చరిత్రలో ఎన్నడూ జరగనంత పెను ప్రమాదం జరిగింది. ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం నెలకొంది. సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పలువురి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. అటు ఫ్యాక్టరీ ఇటు ఆసుపత్రి వద్ద హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ వాళ్ళు ఎలా ఉన్నారో, వారికి ఏమైందో తెలియక కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. మృతుల్లో 5గురు తెలుగు వాళ్ళు కాగా మిగిలిన వాళ్ళంతా బీహార్, ఒడిశా, యూపీకు చెందిన వాళ్ళుగా అధికారులు గుర్తించారు. ఎక్కడి నుంచో పని కోసమని వచ్చిన తమ వాళ్ళు ఇక లేరన్న వార్తను వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుర్తుపట్టలేనంతగా శరీరాలు కాలిపోవడంతో మృతులను గుర్తించేందుకు DNA పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 10 మృతదేహాలను గుర్తించినట్టు తెలుస్తోంది. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో మృతదేహాలను ఉంచారు. మార్చి దగ్గర బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. DNA టెస్టులు చేసిన తర్వాతే డెడ్ బాడీలను అప్పగిస్తున్నట్లు సమాచారం. అటు శిథిలాలను తొలగించి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 12 మందికి సీరియస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ వాళ్ల జాడ తెలియక బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అందరూ కూడా ప్లీజ్ మనం చూస్తున్నాం. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనతో ఎన్నో అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. అసలు పారిశ్రామిక వాడల్లో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయన్నది ఆందోళన కలిగిస్తోంది. సిగాచి ఫ్యాక్టరీలో మరణాలకు బాధ్యులెవరు? సిగాచి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్టేయర్ డ్రైర్ లో వేడి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? 700 డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడే చోట ఇంత నిర్లక్ష్యమా? ఎప్పటికప్పుడు క్లీనింగ్, మానిటరింగ్ చేసే వ్యవస్థ లేదా? బ్లో ఎయిర్ హ్యాండర్లో దుమ్ము పేరుకుపోవడం వల్లే ప్రమాదమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం విజువల్స్ చూడొచ్చు. పాషమైలారం ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని శోకం నింపింది. పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో పెరుగుడు సంభవించిన ప్రాంతాన్ని సీఎం రేవంత్ పరిశీలిస్తున్నారు. ప్రమాద స్థల ఘట్టానికి ఇప్పుడే చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడా రావడం జరిగింది. దుద్దుల శ్రీధర్ బాబు, పాషమైలారం ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని శోకం నింపింది. పరిశ్రమలకు కేరాఫ్ గా ఉన్న సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో చరిత్రలో ఎన్నడూ జరగనంత పెను ప్రమాదం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ మరింత సమాచారం అందిస్తారు. సుప్రియ, చెప్పండి, చరిత్రలో ఎన్నడూ జరిగినంత పెను ప్రమాదం సంభవించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, మీరు అన్నట్టు ఇదివరకు కూడా ఇప్పుడు జరిగినంత తీరులో మాత్రము పాషమైలారంలో అయితే రియాక్టర్ పేలడంతో అయితే ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగిందనే చెప్పాలి. ఎన్నో కుటుంబాల్లో అయితే తీరని శోకం మిగిలిచిందనే చెప్పాలి. అయితే జీవన ఉపాధి కోసం మాత్రము చాలా మంది పక్కన రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటుంటారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ మృతి చెందిన వాళ్ళ దాంట్లో కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలకి చెందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తోడు పాటు మన తెలుగు వాళ్ళు కూడా 5 ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే ఇది మాత్రం అసలు చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేనంత స్థితిలో మాత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే ఉదయం వరకు చూసుకున్నట్టయితే మనము 37 మంది చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే ఇప్పుడు
తాజాగా అయితే 42 మంది చనిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది మనకు. దాని ద్వారా ఇంకా దాంట్లో కూడా చాలా మంది డెడ్ బాడీస్ ని మాత్రం గుర్తించలేని విధంగా ఉన్నాయి. అయితే డిఎన్ఏ ద్వారా టెస్ట్ల ద్వారా మాత్రం బాడీలని గుర్తించడానికి అయితే డిఎన్ఏ టెస్టులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ దగ్గర అయితే డిఎన్ఏ టెస్టులు నిర్వహించిన తర్వాత బాడీలని వాళ్ళ కుటుంబ సభ్యులకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా దానితో పాటు కూడా చూస్తే అయితే మనము మార్చరీ దగ్గర ఓ వైపు, ఇంకో వైపు చూస్తే అయితే మనకు మైలారం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ దగ్గర, ఇండస్ట్రీ దగ్గర కూడా బంధువులు, కుటుంబ సభ్యులు అయితే రోదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే మనకి ఇక్కడ ప్రమాద స్థలాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని పరిశీలించారు. సీఎం తో పాటు మంత్రులు అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్యను చూస్తూ ఉన్నారు. అయితే మంత్రుల్లో కూడా మనకు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు కూడా ఇక్కడికి వచ్చి మొత్తము పర్యవేక్షిస్తూ ఉన్నారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కూడా అధికారులను సీఎం రేవంత్, గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న సిగాచి కంపెనీ సీఎం వెంకట మంత్రి వివేక్, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ అయితే వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ పైన మాత్రం సీఎం అయితే అంతా ఆరా తీస్తున్నారు. ఇంకో వైపు చూస్తే మాత్రము ఈ జరిగిన ప్రమాదం పైన మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి కూడా. అంటే ఇదివరకు ఎలాంటి ప్రమాదం జరిగినా ఇంత పెద్ద ప్రమాదం జరగకపోవడంతో, ఒకటేసారి ఇలాంటి ప్రమాదం జరగడంతో మాత్రము అక్కడ చుట్టుపక్కల అంటే ఉన్న ఇండస్ట్రీలో మాత్రం ఎలాంటి క్లీనింగ్ లేకపోవడం వలన, లేదంటే ఈ ఫైర్ ఇంజన్స్ కూడా ఉన్నాయా లేదా అని చెప్పి కూడా ఎగ్జాస్టర్స్ వల్ల కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. సోని సుప్రియ, మనం చూసుకుంటే పరిశ్రమలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాల మారాయి. నిత్యం జరుగుతున్న ఘటనలతో కార్మికుల ప్రాణాలు పోతుండగా చాలా చోట్ల కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఇదివరకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఫైర్ కి సంబంధించిన ఎగ్జాస్టర్స్ అవ్వచ్చు, లేదంటే ఫైర్ కి సంబంధించినవి ఎలాంటివి కరెక్ట్ గా వాళ్ళు ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్ల కూడా సంఘటనలు జరిగినాయని కూడా మనకు ఇదివరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రమాదం కూడా చాలా పెద్దగా జరిగింది కాబట్టి దీనిపైన కూడా అధికారులు అయితే ఇంకా దీన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాలి. అంటే ఇది మొత్తం మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం జరిగిందా, లేదంటే జాగ్రత్తలు ఉన్నా కానీ ఏమన్నా ఇన్సిడెంట్ వల్ల ఇలాంటిది జరిగిందా అని చెప్పి అయితే అధికారులు అయితే దీన్ని ఇంకా ఆరా తీస్తున్నారు. సోని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పరిశీలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? విచారణ అంటే ఎలా జరుగుతుంది, ఏంటి? ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రమాద స్థలానికి అయితే చేరుకున్నారు. ఆయన కూడా దీనిపైన పెరుగుతున్న మృతుల సంఖ్య అవ్వచ్చు, ఇంకా అసలు ఇన్సిడెంట్ పైన మాత్రం ఆయన కూడా తెలుసుకుంటున్నారని చెప్పాలి. అయితే దీనితో పాటు చూస్తే అయితే మనకు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళైతే ఇప్పటి వరకు అయితే వచ్చి మొత్తం అంతా తెలుసుకుంటున్నారు. సోని, ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సుప్రియ. బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఐన్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. పాషమెలారం ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. పాషమైలారం ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు.
సో ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం మనం. పాషమెలారం ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. సో ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మన స్క్రీన్ పై చూస్తున్నాం. పాషమెలారం ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. పాషమెలారం ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని శోకం నింపింది. పరిశ్రమలకు కేరాఫ్ గా ఉన్న సంగారెడ్డి జిల్లా పాషమెలారంలో చరిత్రలో ఎన్నడూ జరగనంత పెను ప్రమాదం జరిగింది. ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం నెలకొంది. సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పలువురు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, చూసుకోవచ్చు, చాలా విషాదకరమైన ఘటన. ఫ్యాక్టరీ ఇటు ఆసుపత్రి వద్ద హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే సీఎం కూడా ఇప్పుడే రావడం జరిగింది. పరిశ్రమల కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల ప్రాణాల్లో గాల్లో దీపాల మారాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. పాషమెలారం అంటే పటాన్ చెరువు ఫ్యాక్టరీ కారిడార్ ఏదైతే ఉందో పారిశ్రామిక కారిడార్ లో, అందులో అత్యంత భయంకరమైనటువంటి, అత్యంత భీకరమైనటువంటి ఒక పెను ప్రమాదం ఇదని చెప్పాలి. ఏదో ఇజ్రాయిల్ అమెరికా యుద్ధ వాతావరణంలో కూలినటువంటి శిథిలాలు ఎలా ఉన్నాయో అట్లాంటి పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ పటాన్ చెరువులో కనిపిస్తోంది. నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో కెమికల్ ప్లాంట్ లో రియాక్టర్ పేలింది. ఆ రియాక్టర్ పేలుడు తోటి అక్కడున్నటువంటి కూలీలంతా కూడా 100 మీటర్ల ఎక్కడికో 100 మీటర్ల దూరాన ఎగిరి ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా పడిపోయారు. సో దారుణ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇప్పటికే 30 వరకు చేరుకుంది. సో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సీఎం తో పాటు మంత్రులు కూడా ఉన్నారు. సో హాస్పిటల్లో ఇప్పటికీ గాయపడ్డ వాళ్ళు కూడా 40 మందికి వరకు కూడా గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తోంది. ఒక తీవ్రమైనటువంటి హై టెన్షన్ వాతావరణం వల్ల సహాయక చర్యలకు కూడా అంటే ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేస్తున్నారు. ఇంకా శిథిలాల కింద మృతదేహాలు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తిస్తున్నారు. సో ఇప్పటికే 45కు చేరింది మృతుల సంఖ్య. ఇప్పటికే కలెక్టర్ ప్రావీణ్య అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మృతుల్లో చాలా వరకు తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళుగా ఉన్నారు. సో అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఆ గ్యాస్ లీకేజ్ కారణంతో భారీ మంటల వల్ల ఆ ప్రాంతం మొత్తం కూడా తీవ్రంగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. స్థానికుల్లో కూడా భయాందోళన నెలకొంది. అక్కడటువంటి ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ తోటి స్థానికుల గాలి పీల్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించేస్తున్నారు. ఇప్పటికే మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ముఖ్యమంత్రితో ఉన్నారు. సో అక్కడ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. రియాక్టర్ పేలుడు కాదు, అది గుర్తించినటువంటి యాంటీ డ్రైయర్ లీకేజ్ కారణం అంటూ కూడా ఇప్పటికే మంత్రి చెప్పడం జరిగింది. సో దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ పునరావాస చర్యలు కూడా చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలంటూ కూడా సూచించడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని విధాలుగా బాధితులకు అండగా ఉంటాం, కుటుంబాలకు అండగా ఉంటాం అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ఓవైపు సహాయ బృందాలు, ఫైర్ సర్వీస్ బృందాలన్నీ కూడా అక్కడ నిన్నటి నుంచి నిర్విరామంగా పనిచేస్తున్నాయి. 188 సిబ్బంది కానీ, అంతేకాదు ఒక 11 ఫైర్ ఇంజన్లు, భారీ క్రేన్లు అవన్నీ కూడా అక్కడ శిథిలాలని తొలగిస్తున్నాయి. గాయపడ్డ వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే 47 మంది వరకు కూడా చనిపోయారు అధికారికంగా చెప్తున్నారు. సంఘటన స్థలాన్ని మొత్తం కూడా ఖాళీ చేసి ఆ వాతావరణ స్థితిని, ఆ ఇతర రసాయన ప్రభావాలు ఏవి కూడా గాల్లో కలిసినటువంటి ఉన్నాయో వాటన్నింటిని కూడా నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పాషమెలారం ఘటన నిజానికి ఈ రోజు రాష్ట్రంలోనే అత్యంత భీకరమైనటువంటి ఘటనగా ఇప్పటికే ప్రభుత్వం దీన్ని భావిస్తోంది. సో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు కూలీలుగా ఉన్నారు. మొత్తానికి సిగాచి పరిశ్రమల్లో మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ
ఉపాధి అంటే వలస వచ్చినటువంటి కార్మికులు ఇందులో పనిచేస్తా ఉన్నారు. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటికే అంటే ఎంక్వైరీ కూడా జరుగుతోంది. దీంట్లో భాగంగా అసలు నిజానికి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా అన్నది కూడా కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రభుత్వం తెలుసుకుంటుంది. ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. మరోవైపు ఈ కమిటీ అన్ని అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి అన్ని పూర్వపరాలు తీస్తున్నారు. ఎప్పుడు సేఫ్టీ చెక్ జరిగింది, కార్మికులకు సంబంధించి ఎట్లాంటి సేఫ్టీ మెజర్ ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా కమిటీ నిర్ధారించేటువంటి పనిలో ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఈ సంఖ్య ఇంకా కూడా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికే 40 మందికి పైగా గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఇందులో అఫ్ కోర్స్ ఒక 8 మంది వరకు కూడా వాళ్ళ మృతదేహాలను గుర్తించారు. అయితే కుటుంబ సభ్యుల్ని కూడా DNA పరీక్షలకు సిద్ధం కావాలి, అందరూ సహకరించాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ కోరడం జరిగింది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘటన పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ పేలుడు తోటి నిజానికి చాలా తీవ్రమైనటువంటి ఘటన అని చెప్పాలి. ఆల్మోస్ట్ బిల్డింగ్ లో ఉన్నటువంటి 14 అంగుళాల మందంతో ఉన్నటువంటి ఆ ప్లింత్ బీమ్ సైతం కుప్పకూలిపోయాయంటే ప్రాణ నష్టం ఎంత భారీ స్థాయిలో జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు. పేలుడు జరిగే సమయంలో అక్కడే ఉన్నటువంటి కెమికల్ ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ డెడ్ బాడీ కూడా ఆల్మోస్ట్ 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డదంటే ఆ తీవ్ర స్థాయి ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. ఒక మిసైల్, ఒక డ్రోన్ దాడి జరిగినట్టు అట్లాంటి వాతావరణం ఈ రోజు పాషమైలారంలోని సిగాజీ ఈ ఫ్యాక్టరీలో మాత్రం జరిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని సహాయక చర్యలు నడుస్తున్నాయి. అటు హైడ్రా గానీ NDRF దళాలు గానీ సహాయక చర్యలు ప్రారంభించాయి. సో సంగారెడ్డి కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులు SP కూడా ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు నిమగ్నం అయిపోయినారు. సో గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సిగాజీ సంస్థకు తెలంగాణలో ఉన్నటువంటి పాషమైలారంలో ఔషధ తయారీ పరిశ్రమగా ఇది ఉంది. సో దీని కేంద్రం ఇది అంటే హెడ్ ఆఫీస్ గుజరాత్ లో ఉంటుంది. హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ గా పాషమైలారంలో ఉంది. ఇక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనేటువంటి మెడిసిన్ తయారు చేసి ఔషధ తయారీ సంస్థలు ఏవైతున్నాయో ఆ డ్రగ్ తయారీ సంస్థలకు అమ్ముతా ఉంటారు. పారాసిటమాల్ సంబంధించినటువంటి ఔషధాలు ఇందులో తయారైతాయి. మొత్తం దీంట్లో 4 బ్లాకులు ఉన్నాయి. సో ఈ 4 బ్లాకుల్లో సెక్యూరిటీ బ్లాక్ వెనక వైపుగా ఉన్నటువంటి ప్రొడక్షన్ విభాగంలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ తయారీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మొత్తం 189 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. అయితే ఎప్పట్లాగానే నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా వాళ్ళ విధులకు హాజరయ్యారు. పనిలో భాగంగా ముడి సరుకులు క్లీన్ చేసేందుకు స్ప్రేయర్ డ్రైయర్ ఉపయోగించారు. సో అది కాస్త నిన్న ఉదయం 9:50 ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే పై అంతస్తు మొత్తం persons are just time being have signed or otherwise just time being was addressing issues. If that is the case, someone has to take responsibility, no? That authorized letter is there. Dan Kishore, have you checked his authorization? Executive Vice Chairman was deciding. Kishore, this is your responsibility to see that he is authorized person or not. If he is not authorized person, if he is signing also, it is not going to serve any purpose. It is not valid also. You cannot take just like that any unauthorized person. First, board has to give some authorization to this person. Then this person can negotiate. This person can take a decision. If he is not competent authority, we are going to deal with him also. Tomorrow they will say that he is not authorized person. How come he has? The group chief was also with me. So we both are there. No, Mr. Jacob. This question is, do you have a board resolution authorizing you to take? First you get that board resolution. Unless until if there is no board resolution, you are not competent authority. Orally they may say. Tomorrow they will say that he is not authorized person. He is looking after crisis management. He is not competent authority to negotiate with this deceased people or government. Tomorrow it will become a legal issue for department as well that deceased families. What is the reason? Director factories, director factories, no. Em per ni per? Rajgopal, have you inspection ఇవన్నీ చేసినావా?
December. ఓకే, అంటే మొత్తం ఓవరాల్గా ఇది చేసిండ్రా? ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమన్నా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిండ్రా? ఇప్పుడు డ్రైయర్ ఇష్యూస్ ఉంటాయి లేదు ఆ. యాక్చువల్గా కాంటాక్ట్ పర్సన్స్ ఈ ప్రెజర్వేషన్స్ డ్రైయర్ రియాక్టర్స్ ఆల్ ప్రెజర్వేషన్స్ లిఫ్టింగ్ మిషన్స్ అని కాంటాక్ట్ పర్సన్స్ టెస్ట్ చేస్తే సార్ రూల్స్ పెట్టడం యాక్ట్ అండ్ రూల్స్ పెట్టడం చేయాలి సార్. అంటే పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయా? ర్యాండమ్ చేస్తారా, స్పెసిఫిక్ గా డ్రైయర్ చేసిండ్రా, దానికి ఏమైనా మీకు కంప్లైంట్స్ ఉందా? అది మొత్తం రిపోర్ట్స్ అనేది తగలబెట్టి నేను చెప్తున్నాను సార్ మేనేజ్మెంట్. అది మాకు మా వాళ్ళు వచ్చినప్పుడు ఫిజికల్గా చూస్తారు. షుడ్ హావ్ ద రికార్డ్ విచ్ హాస్ బీన్ డన్ టు యువర్ ఆఫీస్. అంటే అది మాకు సబ్మిట్ చేయరు సార్, ఇన్స్పెక్షన్ చేసినప్పుడే చూస్తారు సార్. ఇప్పుడు దెర్ ఆర్ టూ ఇష్యూస్. ఒకటి డైరెక్టర్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్ చేయాల్సింది బాయిలర్స్ ను చేయాలా, డైరెక్టర్ ఫ్యాక్టరీస్ అదర్ ఇష్యూస్ చూడాలా? ఇప్పుడు మీరు దీన్ని పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ లో మీరు పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా డిఫిషియన్సీస్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ చేయడం జరిగిందా? వాళ్ళు దాన్ని అడ్రస్ చేసిండ్రా, చేయలేదా? సో Okay, the mic, I will reply. Mukhyamantri garu, the inspection report is very clear. It is a detailed report. They have found out, they have brought it to their attention, what are the lacunas in the plant. They are supposed to rectify those. So I just told Secretary garu, we'll also come up with a rule that whenever an inspection takes place, within 6 months they have to get an action taken report. They don't have an action taken report because they say that they have to take care of those points. So here, actually, the reason of the explosion, whatever has happened, that they are not able to understand why it has happened. It's mainly in such industries, it is because of the dust. And in this kind of an industry, there is an electrostatic current which is there. So because of this combination of this dust and micro crystalline cellulose being a combustible point, it burst and it has created. So I was telling Mr. Jacob, for these kind of industries, there will always be some safety angles which needs to be done. I think that was missing here. They need to go a little bit more in depth and comply with those conditions. షూర్. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళకు నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా? జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్? సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్ తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళని మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి. మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంతా బాగానే కనిపిస్తుంది. ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇదవుద్ది,
దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారుల అందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి. దిస్ పాయింట్ నెంబర్ 1. రంగనాథ్, మీరు ఎవరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు లీడ్ చేస్తారు? Arvind, who is looking after all these issues? కరెక్ట్. ఈ అన్ని టీంలను ఎవరు కోఆర్డినేషన్? సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్, సమ్వన్ హ్యాస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వర్టికల్ వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్టికల్ వీళ్ళు పనిచేస్తే రేపు కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ అన్ అనదర్ ప్రాబ్లం. సో సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది, అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది. ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తాన్ని కొలాప్స్ అయింది అనుకో, ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం. ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బాడీస్ను ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం, బాడీస్ ఏదైతే అన్రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం. మూడవది ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్. ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతూ ఉంటుంది, 2 రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్, అది ప్రాబ్లం అవుద్ది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి. సెకండ్ థింగ్, ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరిని కూడా లైన్అప్ చేయండి. ఈరోజు జేకబ్ ఉంటాడు, జేకబ్ విల్ గో టుమారో ఫర్ కేరళ ఆర్ ఎనీ సమ్ అదర్ ప్లేస్, దే హ్యావ్ సమ్ ఫ్యాక్టరీ ఇన్ గుజరాత్. ఇఫ్ టుమారో ఈస్ గోయింగ్ టు ఫ్లై టు గుజరాత్, హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్? Someone has to take care.